ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఆటంకాలు ఎలా అధిగమించాలి అనే విషయాన్ని నేను కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. చాలామంది నాకు ప్రేయర్ కోసం ఫోన్ చేసి అడుగుతారు, పాస్టర్ గారు, బ్రదర్, మా జీవితాల్లో ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థన ఆత్మ రావట్లేదు, ప్రేయర్ స్పిరిట్ లేదు, డ్రైనెస్గా అనుభవిస్తున్నాము, ఎండిపోయిన స్థితిలో ఉన్నాము, మా జీవితంలో చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరి మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి దానికి సమాధానంగా ఈరోజు మనం కొన్ని లేఖనాలు పరిశీలిద్దాం. పరిశీలించే ముందు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని నేను అపోస్తుల కార్యాల్లోంచి చెప్తానండి. ఎందుకంటే ప్రార్థన అనే టాపిక్ చాలా పెద్దది. సో ఈ విషయాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్పాలి అని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయడానికి సింపుల్ విషయం ఏంటంటే, మొదటిగా ఒక విశ్వాసి చర్చ్కి వెళ్ళాలి. ఏంటండి, చర్చికి వెళ్ళాలి. ఈరోజు చాలామంది గొప్ప భక్తులు తయారయ్యారు. వాళ్ళు ఏమంటారంటే, మాకు చర్చ్ అక్కర్లా, పాస్టర్ అక్కర్లా, మా అంతటా మేమే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేసుకుంటాము, దేవుడికి మాకు చాలా బలమైన సంబంధం ఉంది, ఏ పాస్టర్ కూడా సరిగా లేడు, ఏ చర్చి కూడా సరిగా లేదు, కాబట్టి మాకు పాస్టర్ అక్కర్లా, ఒక సేవకులు అక్కర్లా, మా అంతటా మేమే చేసేసుకుంటాము అని కొంతమంది దేవుణ్ణి ఎరిగి బాప్తిజం పొంది ప్రభు బలలో పాల్గొనకుండా, చర్చికి వెళ్లకుండా, సావాసం లేకుండా ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఇంకొంతమంది అండి, ఇంట్లో ఒకరే రక్షించబడి ఉంటారు. వాళ్ళ బట్టి ఏమవుతుందంటే, వాళ్ళని చర్చికి వెళ్ళనివ్వరు, తల్లిదండ్రులు, భర్త పంపిడు, అత్తమామ పంపిరు. సో చర్చికి వెళ్ళనీకపోవడం బట్టి వాళ్ళు ఆత్మలో ఎదగలేక, పరిసరాలను బట్టి మా పొరుగు వారు చూస్తారేమో, మా ఇంటి వారు చూస్తారేమో చర్చికి వెళ్తే అని ఇంట్లోనే ఉండి దేవుళ్ళు ఎదగలేక, ప్రార్థన ఆత్మ కలగక ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఒక వ్యక్తి సాతాను ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉండడానికి ఒక వ్యక్తిని సాతాను అనేక ప్రలోభాలు పెడతాడు. మనుషుల ద్వారా, ఇరుగు పొరుగుల వాళ్ళ ద్వారా, ఇంటి వారి ద్వారా అనేక అటాక్స్, ఆటంకాలు సాతాను ఈ రోజుల్లో ప్రార్థన చేయకుండా ఆపుతూ ఉంటాడు. అయితే నేను ఒక పరిష్కారాన్ని మీకు ఈరోజు వాక్యం ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సమస్యలు ఏముంది మీకు చాలా తెలుసు. ఎలా ఆటంకాలు వస్తున్నాయంటే మీరు బోల్డ్ చెప్తారు, ఫోన్ వల్ల, ఫోన్ ఎక్కువ చూస్తున్నానండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి. ప్రార్థన చేసిన టైంలోనే ఎవరో కాలింగ్ బెల్ కొడతారండి, కొట్టినప్పుడు నేను వెళ్తాను, అదే సమయంలో రావడం, డెలివరీ రావడం, ఏదో ఒక ఆటంకం. ప్రార్థన చేసినప్పుడే ఫోన్లు రావడం, ప్రార్థన చేసినప్పుడే సడన్గా ఏదో ఒక న్యూస్ వినడం, ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్తారు. మరి ఇలాంటివన్నీ సాతాను పెడతాడు, మీరు ప్రేయర్ చేయకూడదని. కానీ మనం క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటే, క్రమశిక్షణ కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తే సాతాన్ని మనం ఎదిరించవచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు. సో మొదటిగా చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తులోమై, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. హల్లెలూయా. చూడండి, ప్రభువారు చెప్పారు, మీరు మీ మీద యెరూషలేముని విడిచిపెట్టద్దు, నా తండ్రి ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు కనిపెట్టండి, పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు ప్రార్థనలో కనిపెట్టండి అని ప్రభువారు చెప్పారు. ఇప్పుడైతే మీరు బాప్తిజం పొందారు, యోహాను ఇచ్చిన బాప్తిజం, త్వరలో మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందుతారు. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉండండి, కనిపెట్టి ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళు శిష్యులందరూ యెరూషలేములో కూడి, అపోస్తులు అంటే ప్రభువు నియమించిన వారు 12 మంది శిష్యులు, ఆ 12 మంది యెరూషలేములో కొండ మీదకి వెళ్ళి, ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మేడగది అప్పర్ రూమ్ అంటారు. ఈ మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు అండి, ఇక్కడ ఉన్న శిష్యుల పేరు రాయబడి ఉంది. వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా రాయబడి ఉన్నాయి, సహోదరులు, సహోదరులు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి అక్కడ ఎడతెగక ప్రార్థన చేశారు. కాన్స్టెంట్లీ ఇన్ ప్రేయర్, దే జాయిన్డ్ టుగెదర్ కాన్స్టెంట్లీ ఇన్ ప్రేయర్. అంటే వాళ్ళందరూ ఏక మనసుతో కూడి ఒక చోట ప్రార్థన చేసిరి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఎదగాలి అంటే
మనకంటూ ఒక సంఘానికి వెళ్ళి లేదా ఒక ఆన్లైన్ మీటింగ్లో ఇలా లైవ్లో జాయిన్ అయ్యి లేదా గూగుల్ మీట్ మేము పెడుతున్నాము, అలాగా ఒక ఆన్లైన్ మీటింగ్ ద్వారా ఒక సంఘంలో ప్రార్థన ద్వారా లేకపోతే ఇలా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏదో ఒక రీతిగా ఒక సహవాసంతో మీరు కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన కోరతారు, ప్రార్థన మీరు అడుగుతున్నారు మాకు కింద కమెంట్స్లో, బాగానే ఉంది. కానీ మీరు కూడా ఏకీభవించి మేము ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొని మీరు కూడా నమ్మాలి, ఒప్పుకోవాలి. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీలో ఎంతమంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు? మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు కమెంట్స్లో పెట్టగలరా? ఏమనుకోకుండా నిజంగా చెప్పండి. రోజు మీతో లైవ్లో మాట్లాడుతున్నాం, మీరు జాయిన్ అయ్యే కొద్ది మంది అయినా రోజు మా కోసం, ఈ పరిచర్య కోసం, ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరం కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేయాలి ప్రార్థన. ఒక సహవాసంతో, ఒక పరిచర్యతో మీరు జాయిన్ అయినప్పుడు సేవకులు ఎలా ప్రార్థన చేస్తారో, సేవకురాలు ఎలా ప్రార్థన చేస్తారో, మేము ఎలాగ మీ కొరకు భారంతో చేస్తామో అదే భారంతో మీరు ఏకీభవించాలి. ఆ తర్వాత మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఈ శిష్యులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవుడు ఏం చేయాలో పేతురుకి బయలుపరిచాడు. పేతురు అక్కడ నిలబడి వాళ్ళందరి ముందంట 120 మంది ఉన్నారంట. అక్కడ సహోదరులు అందరూ కలిస్తే 120 మంది ఉంటే ఆ 120 మందితో ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు మనకి ఈ పరిచయం ఇచ్చాడు, మనం చెయ్యాలి. కాబట్టి దేవుని సేవ మనం ముందుకు కొనసాగించాలి, అపోస్తలిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి అని వాళ్ళు యోధా ఇస్కరియోతు స్థానంలో మత్తీయ అనే వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడి నానా విధమైన అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారు. మీ అందరికీ తెలుసు ఈ వాక్యం. అన్య భాషల్లో వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికంట వాళ్ళ భాషల్లో అంట సువార్త ప్రకటించబడిందంట. వాళ్ళకి అర్థం కాదు, అసలుకి శిష్యులకి ఏం చేయాలో తెలియట్లా. యేసు ప్రభువు ఏమో చనిపోయాడు, పునరుత్థానం అయ్యాడు, పరలోకం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నేనేం చేయాలి? మేము అందరం కలిసి ఏం చేయాలి? 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాం కదా, ఇప్పుడు మేమేం చేయాలో మాకు తెలియట్లా అనే ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఒక చోట వచ్చి ఆగిపోయారు. ఆ సమయంలో ప్రభు అన్నారు, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏక మనస్సు కలిగి ఎడతెగక వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏం చేయాలో చెప్పాడంటే వాళ్ళు అక్కడ అభిషేకం పొందినప్పుడు పరిశుద్ధాత్మతో అగ్ని నాలుకల చేత విభాగించబడి అన్య భాషలు మాట్లాడినప్పుడు అక్కడ పండగకు వచ్చిన యెరూషలేములో ఆయా భాషల వాళ్ళు వాళ్ళ భాషల్లో యేసు ప్రభు గురించిన స్వార్థని విన్నారంట. విని ఆశ్చర్యపోయి వీళ్ళు మద్యం తాగినట్టున్నారు, వీళ్ళు అలాగా అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు, ఏంటి ఏమైందంటే పేతురు అంటాడు, మేము తాగలా, దేవుడు మమ్మల్ని దర్శించాడు అంటారు. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే ప్రార్థన చెయ్యాలి. మరి ముఖ్యంగా ఒకవేళ దేవుడు మీకు వరాన్ని ఇస్తే, ఆత్మ వరాలను ఇస్తే, భాషల వరం ఇస్తే ప్రార్థన చేయండి, తప్పే లేదు. పరిశుద్ధాత్మ వరాల్ని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, ప్రశ్నించకూడదు. ఇలా ఎందుకు, అలా ఎందుకు, అందరికి అర్థం కాదండి. అది అందరికి అర్థమైతే ఇంకెందుకు? అందరూ భాషల్లో మాట్లాడతారా? అందరూ ప్రవచిస్తారా? అందరూ అపోస్తులేనా? అందరూ ప్రవక్తలేనా అని పేతురు చెప్పాడు కదా, పౌలు చెప్పాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి మీకు ఒకవేళ వరం ఇస్తే దాన్ని ఉపయోగించండి, మంచిదే, తప్పేం కాదు. ఇస్తే ఉపయోగించండి, లేకపోతే మీకు వచ్చిన భాషలో కళ్ళు మూసుకొని మోకాలేసి, దేవా నాకు సహాయం చేయి, దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు. దేవుడు దర్శించే అంతవరకు ఎడతెగక ప్రార్థన చేయండి. చాలామంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారం, 10 రోజులు చేసిన తర్వాత దేవుడు సమాధానం ఇవ్వట్లా, దేవుడు ఏం చెప్పట్లా, ఇంకా నేను చేసి ఉపయోగం లేదని విడిచిపెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ఒక్క ప్రార్థన కూడా వృధాగా పోదండి. ఏ ప్రార్థన కూడా వృధాగా పోదు. చేసిన ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. ఈరోజు మీకు కనిపించకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పొందుకుంటారు. చూడండి, మీరు స్కూల్ ఎందుకు పంపిస్తారు పిల్లల్ని? కాలేజ్కి ఎందుకు పంపిస్తారు? ఒక డిగ్రీ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు ప్లస్ ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయిస్తారు, 7 సంవత్సరాలు చేయిస్తారు ప్రాక్టీస్. 7 సంవత్సరాల తర్వాత డాక్టర్ అవ్వాలనే చేస్తారు. అంతేగాని ఈరోజు చేసాం కాబట్టి రేపు, ఈరోజు కాలేజ్కి వెళ్ళాం, సంవత్సరం వెళ్ళాం కాబట్టి రేపు సెకండ్ ఇయర్లో నేను
ప్రాక్టీస్ పెట్టుకోవాలి, నేను క్లినిక్ పెట్టుకోవాలంటే కుదరదండి, కుదరదు. 7 సంవత్సరాలు వాళ్ళు డిగ్రీ చేసి స్పెషలైజేషన్ చేసి మళ్ళీ ఒక మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు కొద్ది సంవత్సరాలు అనుభవం పొందుకున్నాక వాళ్ళకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, అంటే ఒక అథారిటీ వస్తుంది. అథారిటీ వాళ్ళు సొంతంగా అప్పుడు క్లినిక్ స్టార్ట్ చేసుకుంటారు. మరి ఒక లోకరిచ్చే పనికే అంత కనిపెట్టినప్పుడు దేవుడి దగ్గర ఎందుకు అంత పెట్టు చేస్తారు? దేవుడిని ఎందుకు అంత ప్రశ్నిస్తారు? ఎందుకు ఇలా ఇవ్వు, ఎందుకు చేయవు, ఎందుకు చేయమంటావు, డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయొద్దండి. ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడితో ఆధ్యాత్మికంగా బలపడాలని. మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు చేస్తాడా అని. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ అబ్బాయి, ఈ సిస్టర్, ఈ బ్రదరు కనీసం ఈ విధంగా అయినా నా దగ్గరకు వచ్చాడు, నాతో ఇంతసేపు ప్రార్థిస్తున్నాడు, గత 10 రోజుల నుంచి ఎడతెక్క నాతో మాట్లాడుతున్నాడు అని దేవుడు ఇంకా మీ ప్రార్థనలు, మీ స్తుతులు వినాలని ఆయన ఇంకా ఇంకా ఆశపడి మిమ్మల్ని ఆయన సన్నిధిలో కూర్చోపెట్టుకోవాలి, మీ మాటలు వినాలని ఆయన ఆశపడతాడంట. కానీ చాలామంది ఎన్ని రోజులు ప్రభువా, ఎన్ని రోజులు ప్రభువా, ఎన్ని రోజులు ప్రభువా అంటారు. ఒక నిజమైన క్రైస్తవుడు అండి ఎన్ని రోజులు అండు చెయ్యి, నీకు నువ్వు చిత్తంలో చేయి ప్రభువా, కానీ ఈ ప్రార్థన నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవడానికి, సాతాను కట్ల నుంచి నేను బయటికి రావడానికి ఈ ప్రార్థన అని నిజమైన క్రైస్తవుడు ఎడతెగక ప్రార్థిస్తారు. 1వ అధ్యాయంలో రాయబడింది. మరి 2వ మాట ఏంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయాలి మొదటి. రెండోదిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక యుండిరి. ఏంటండి? వీళ్ళు అపోస్తుల బోధయందు, సహవాసమెందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి. ఒక క్రైస్తవుడు ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు స్థానికంగా ఏం చేయాలి? ఒక చర్చికి వెళ్ళాలి, ప్రభు భోజనంలో, ప్రభు బల్లలో పాల్గొనాలి. ఆ తర్వాత ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. చాలామంది నాకు చెప్తారు, మాకు మంచి సహవాసాలు లేవండి, ఇక్కడ మా ఇంటి పక్కల ఏ చర్చి లేదండి అంటే, ఇలా ఆన్లైన్ ద్వారా కనీసం సేవకులు గూగుల్ మీట్స్ పెడతారు, కొంతమంది ఆన్లైన్ వాక్యాలు చెప్తారు. కనీసం ఇలాగైనా వ్యక్తిగతంగా సేవకులతో మాట్లాడి ప్రార్థన చేయించుకొని సమస్యని వాళ్ళతో ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ ఇస్తూ, మీ క్షేమ గురించి చెప్తూ, మీరు కష్టాలు ఉంటే చెప్తూ, ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రార్థన చేయించుకోవాలి. ఒక సహవాసంలో ఉండాలి. ఒక ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి దైవజనుడితో కాంటాక్ట్లో ఉండండి, ఒక ఫెలోషిప్లో ఉండండి, సహవాసంలో. ప్రభు పళ్ళలో పాల్గొనండి ప్రతి నెల, హోలీ కమ్యూనియన్లో. ఆ తర్వాత ప్రార్థనలో కదా 4 విషయాలు ఇంపార్టెంట్. అపోస్తుల బోధ, సువార్త వినాలి, రోజు వాక్యం వినండి, రోజు వాక్యం వినండి, రోజు వాక్యం వినండి, రోజు ప్రార్థన చేయండి. మంచిగా లైవ్ మెసేజ్ మేము పెడుతున్నాం, దేవుని కృపను బట్టి వినండి. అలాగే ఒక మంచి సహవాసంలో ఉండండి. స్థానికంగా మందిరం ఉంటే, మంచి చర్చ్ ఉంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వెళ్ళండి. అక్కడ సేవకులతో ప్రార్థన చేయించుకోండి. సేవకులు పెట్టే ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రేయర్లు, సువార్త సభలు, ఏదైనా సరే మీ సేవకులు మీకు వ్యక్తిగతంగా తెలిసిన వారు ఉంటే వెళ్ళండి. ప్రతి అవకాశాన్ని వాడుకొని దేవుల్లో ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ప్రార్థనలో బలపడడానికి ఇవన్నీ మీకు చాలా సహాయపడతాయి. సో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎక్కడ నాకు ప్రార్థనలో ఆటంకాలు వస్తున్నాయంటే చాలామందికి ఈ 4 విషయాల్లో. కొంతమంది ప్రభువుని నమ్మి కూడా బాప్తిజం తీసుకోరు, బాప్తిజం తీసుకున్నా కొంతమంది ప్రభు బల్లలో ప్రతి నెల పాల్గొనరు, కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది వాక్యాన్ని వినరు. ఈ 4 మిస్ అవుతున్నారు ఎక్కడో అక్కడ మీరు. అందుకే మీకు ప్రార్థనలో ఆటంకాలు వస్తున్నాయి. రోజు ప్రార్థన చేయడం, రోజు వాక్యం వినడం ఒక అలవాటుగా నేర్చుకోండి. లేకపోతే సాతాను మిమ్మల్ని ఆత్మలో బలహీనపరిచి డిప్రెషన్కి, ఎండిపోయిన స్థితి, నిరాశ ఇవన్నీ కలుగజేస్తాడు. అలాగే 3వ మాట ఏంటంటే ప్రార్థన కొరకు ఒక మంచి సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. హల్లెలూయా. ప్రార్థన కొరకు ఒక మంచి సమయాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. టైమ్ ఆఫ్ ప్రేయర్ ఎప్పుడు చేయాలండి? బైబిల్లో ఎక్కడ రాస్తుందండి ఎప్పుడు చేశారు అంటే, యేసు ప్రభు వారిని మీరు గమనిస్తే ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేను. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తర్వాత పెందల కడనే అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన ప్రార్థన చేశాడు.
హోల్ నైట్ ప్రార్థన చేశాడు అని మనం వాక్యంలో చూస్తాం, మార్కు 1:35లో. ఇంకా తెల్లవారి జాము కాకముందే ఏకాంతంగా అరణ్యంలో వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసెను. మంచి సమయాన్ని మీరు డిసైడ్ చేసుకోండి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి. అలాగే రాత్రి కుటుంబ ప్రార్థన చేయండి. అలాగే మీరు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. ఏంటండి? స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. ఇక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు యోహాను పగలు అంటే మధ్యాహ్నం 3ంటికి ప్రార్థన చేయుటకు దేవాలయంలోకి వెళ్తున్నారంట. ఇంగ్లీష్లో బాగా రాయబడింది. వన్ డే పీటర్ అండ్ జాన్ వర్ గోయింగ్ అప్ టు టెంపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్ at 3 in the afternoon. మధ్యాహ్నం 3ంటికి, పగలు 3ంటికి మధ్యాహ్నం ప్రార్థన చేయుటకు, ప్రార్థనా సమయాన్ని, టైమ్ ఆఫ్ ప్రేయర్ చెప్పండి, టైమ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా సమయము పెట్టుకోండి. ప్రార్థనా సమయం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తారు అంటే, కొంతమంది నాతో మాట్లాడతారు, 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ఆత్మలో అంటారు. 24 గంటలు చేయడం వేరు, ప్రార్థన కొరకు ఒక సపరేట్ అపాయింట్మెంట్ దేవుడితో కూర్చొని మోకాలేసి ప్రార్థన చేయడం వేరు. ఒక నిర్దిత సమయాన్ని పెట్టుకోండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటారుగా, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, ట్రైన్ ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే, ప్రతి దానికి ఒక అపాయింటెడ్ టైం ఉంటుంది, డిపార్చర్ టైం ఉంటుంది, షెడ్యూల్ టైం ఉంటుంది. అలా ఒక టైంని షెడ్యూల్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఈ సమయాన నేను దేవుడితో ప్రార్థన చేస్తాను. ఇక్కడ పేతురు యోహాను మధ్యాహ్నం 3ంటికి దేవాలయంకి వెళ్ళి ప్రార్థన సమయంగా పెట్టుకొని ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. సో మీరు కూడా ఒక ప్రార్థన సమయాన్ని పెట్టుకోండి. క్రమశిక్షణ కలిగి నేను ప్రతిరోజు తెల్లవారుజాము 4ంటికి లేస్తా, లేదా మధ్యాహ్నం 3ంటికి చేస్తా, లేదా సాయంత్రం 6 నుంచి 7 చేస్తానని డిసైడ్ చేసుకోండి. ఆ సమయంలో దేన్ని రానివద్దు. షాపింగ్కి వెళ్ళాలేమో, పిల్లలకి ఏదైనా కొనాలేమో, లేదా బయటికి వెళ్ళాలేమో, కూరగాయలు తెచ్చుకోవాలేమో, సరుకులు తేవాలేమో, కదా చాలా ఫ్యామిలీలో భార్యాభర్తలు పిల్లలు ఉంటాయండి, చాలా పనులు ఉంటాయి. నిజమే, నాకు అర్థమవుతుంది, తెలుసు, నేను ఫ్యామిలీ ఉంది కాబట్టి. కానీ ప్రార్థనకు ఒక సమయం పెట్టుకోండి. మంచి సమయం ఫ్యామిలీగా ఉండే వాళ్ళకి పొద్దున తెల్లవారుజామున లేదా రాత్రి. తెల్లవారుజామున మీకు ఏ ఆటంకాలు ఉండవు. అర్లీ మార్నింగ్ లేచి నేను చక్కగా 4ంటికో లేదా 5ంటికో మీకు వీలైనంతప్పుడు చేసుకుంటే 5 to 6, 4 to 5 అలా 1 hour కానీ 2 hours కానీ మంచిగా చేసుకోండి. చాలామంది మధ్యాహ్నాల్లో పడుకుంటారు. మధ్యాహ్నంలో పడుకోవడం మానేయండి. మధ్యాహ్నం కనీసం ఒక అరగంట నుంచి గంట ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఇలా మేము లైవ్లు మధ్యాహ్నమే ఇస్తున్నాం, నిద్రపోతారు కాబట్టి. నిద్రపోయే వాళ్ళని సువార్త ప్రకటిస్తే కనీసం వాళ్ళు బలపడతారని మధ్యాహ్నాల్లో వాక్యాన్ని ఇస్తున్నాం. ఇలా వాక్యాలు వినండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సో రాత్రిపూట తొందరగా తినేసి, ఇక్కడ అండి మేము టౌన్లో ఉంటాం కదా, విలేజ్లో ఉంటాం పంజాబ్లో, త్వరగా తినేస్తారంట. ఇక్కడ 7ంటికి తినేస్తారు భోజనం, 9ంటికల్లా పడుకుంటారు, 9, 8ంటికి కూడా పడుకుంటారు. సో తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. ఎవరైతే తొందరగా పడుకుంటారో తొందరగా మెలుగు వస్తుంది. మీరు గమనించి చూస్తే, మీరు 9-9:30కి పడుకుంటే, 10 o'clock అయినా పడుకుంటే, కనీసం లేట్ 10ంటికి పడుకుంటే ఈజీగా పొద్దున 4-4:30 కల్లా మెలుగు వచ్చేస్తుంది. ఎంతమందికి వచ్చింది మెలుగు? హల్లెలూయా. వస్తుంది. 10 o'clock లేదా 9 o'clock షార్ప్గా పడుకోండి. మార్నింగ్ 4 కల్లా మీరు ఎగ్జాక్ట్గా లేస్తారు. ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఆ సమయంలో వాక్యం చదువుతూ ఉంటే అంతా హృదయంలోకి వెళ్ళిపోయి అనేక విషయాలు మీరు తెలుసుకొని, ఎప్పుడు ఏం చేయాలి, ఈ పరిస్థితిలో ఏం చేయాలి, ఈ పనిలో నేను ఏం చేయాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఈ అప్పుల సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, నిరుద్యోగం నుంచి ఎలా బయటికి రావాలి, నా ఇంట్లో గొడవల నుంచి ఎలా రావాలి, అప్పుల సమస్య నుంచి బయటికి ఎలా రావాలి, ఇలా ప్రతి ప్రశ్నకి అంటే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. మేము అనేక జవాబులు తెల్లవారుజామున పొందుకున్నాం ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి, ఏం సేవ చేయాలి, ఎవరికి చెప్పాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో ప్రతిదీ దేవుడు తెల్లవారుజామున ప్రార్థన ద్వారా అనేక విషయాలు బయలుపరిచాడు. కొంతమందికి రాత్రిపూట నిద్ర రాదండోయ్, రాత్రిపూట 12 అయినా నిద్ర రాదు. అలాంటి వాళ్ళకి కొంతమంది పొద్దున నిద్ర ఆపుకోలేరు, కానీ రాత్రి అయితే ఎంతైనా ఆపుకుంటారు. 12, 1 గంట, 2 ఇష్టం.
అలాంటి వారు రాత్రిపూట ప్రార్థన చేయండి. రాత్రి 12, 11:30 నుంచి 12:30, 1 గంట ఆ సమయంలో దేవదూతలు తిరుగుతాయి, దురాత్మ శక్తులు కూడా తిరుగుతాయి. మీరు ఆ సమయంలో ప్రార్థించినప్పుడు నేను అనుభవంతో చెప్తున్నా, ప్రేయర్ చేసినప్పుడు అండి యాంజలికల్ విజిటేషన్స్ అంటారు. అంటే దేవదూతలు మిమ్మల్ని దర్శించడము, దేవుడు మిమ్మల్ని ముట్టడము, మీకు కొన్ని విషయాలు చెప్పడము. ఈ రాత్రిపూట అపవాది శక్తులు కూడా ఆటంకపరుస్తాయి ఆయన బిడ్డల్ని. దేవదూతలు కూడా ఆయన పిల్లల్ని కంచేసి కాపుదల పెట్టి కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తూ ఉంటాయి. సో యాంజలికల్ విజిటేషన్స్, దేవదూతలు మిమ్మల్ని దర్శించేవి, ఇవన్నీ రాత్రిపూట జరుగుతాయి. ప్రభు చిత్తమైతే ఈ టాపిక్ కోసం సపరేట్గా ఒక వాక్యాన్ని రాబోయే రోజుల్లో మనం విందాం. ఓకేనా? సో దేవదూతలు మీకు చెప్తాయి ఏం చేయాలి అంటే. ఎలా చెప్పడం అంటే, దేవుని ప్రతినిధులుగా అవి మీకు దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి ఉంది అని చాటి చెప్పడానికి ఆయన వాళ్ళని మిమ్మల్ని దగ్గర పంపించి మీకు సహకారులుగా పెడతాడు. కీర్తన 91లో ఉంది కదా, దేవుడు ఆయన దేవదూతల్ని మన దగ్గర పంపించి మనకి కాపుదల పెడతాడని. సో రాత్రిపూట మీరు ప్రార్థన చేయగలిగితే రాత్రిపూట చేయండి, రాత్రిపూట చేయండి, తెల్లవారుజామున చేయండి. మంచి సమయం. మీరు ఎప్పుడు అనుకుంటే నాకు ఈ సమయం కరెక్ట్, ఎందుకంటే కొంతమంది నైట్ డ్యూటీలు చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం డ్యూటీలు చేస్తారు. ప్రతి ఒక్క మనిషి ఒకే ప్రాంతంలో ఉండడు. కాబట్టి ఈ టైం అనేది నేను మీకు ఫిక్స్ చేసి చెప్పలేను ఈ టైంలోనే చేయండి అని. తెల్లవారు చేసేవాళ్ళు తెల్లవారుజామున చేయండి, నైట్ చేసేవాళ్ళు నైట్ చేయండి, మధ్యాహ్నం చేసేవాళ్ళు మధ్యాహ్నం చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన కొరకు ప్రతిరోజు ఒక సమయాన్ని పెట్టుకోండి. హల్లెలూయా. సో తర్వాత ఇంకో మాట ఏంటంటే, మీరు సేవకులను అడుగుతారు కదా, మీరు 100 మంది సేవకులు ఉంటాయి యూట్యూబ్లో, అందరినీ అడుగుతారు నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రేయర్ చేయండి. అందరి దగ్గర ప్రార్థన రిక్వెస్ట్ పెడతారు కదా, పెడతారు. మంచిదే, పెట్టండి. సంఘం విశ్వాసులు సేవకులు అందరూ ప్రార్థన చేయటం మీ కొరకు మంచిది. కానీ మీరు ఎలా ప్రార్థన ఎంత ఆసక్తితో కోరుకుంటున్నారో అదే ఆసక్తితో మీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి సేవకుల కొరకు, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయటం మీ బాధ్యత. అర్థమైందా? మీరు ఎంత ఆసక్తితో నాకు ఇది జరగాలి, నాకు విడుదల రావాలని కోరుకుంటున్నారో అదే మనస్సుతో, అదే వాంఛతో, డిజైర్తో ఆ సేవకుడి కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ మందిరం కొరకు, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయటం మీ బాధ్యత. ఇది ఎలా అండి పాస్టర్ గారు, ఎక్కడ రాయబడి ఉంది? సేవకులు మా కొరకు ప్రార్థిస్తారు కానీ మేము ప్రార్థన చేయడం ఏంటి అంటే, 2 విషయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 4లో 24-31 ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 24-31 అదేంటంటే, పేతురు యోహాన్ని చెరసాల్లో జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసిందంట వాళ్ళ విడుదల కొరకు. ఆ తర్వాత అపోస్తులు 12:25 మరలా ఉంటుంది, వాళ్ళని చంపేయాలి నెక్స్ట్ డే అని జైల్లో వేసినప్పుడు వాళ్ళు సంఘం అంట మరలా ప్రార్థన చేసిందంట. ప్రభువా, భూమి ఆకాశాలు సృష్టించిన దేవా, దయచేసి కనికరించు అని చెప్తూ వాళ్ళు పేతురు, యోహాన్, యాకోబు శిష్యుల కోసం ప్రార్థన చేశారు. చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. మరొకసారి ఆ వాక్యం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. చూడండి, ఇక్కడ హైలైట్ చేసిన మాట అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమంతా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. చెప్పాను కదా, మీరు ఎలా అయితే ఈ సేవకుడు నా కోసం ప్రార్థన చేయాలి, ఈ సంఘం నా కొరకు ప్రార్థన చేయాలి అని మీరు కోరుకుంటారో, మీరు కూడా అత్యాసక్తితో ప్రార్థన చెయ్యాలి అని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అండి, నేను మీకు చెప్పాను కదా రాత్రి సమయాల్లో దేవదూతలు వస్తాయని చెప్పానా ఇంతకుముందు. ఇక్కడ రాయబడి ఉంది చూస్తే 6వ వాటి నుంచి మీరు ఇంచుమించు ఈ 12వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చూస్తే, ఆ రాత్రి అంట హేరోదు అంట పేతురుని ఎలాగైనా చంపించేయాలి అని పెట్టుకుని చెరసాల్లో పెట్టాడు, జైల్లో. పేతురు అంట పడుకొని ఉన్నాడంట, 2 సిపాయిల మధ్యలో పడుకుంటే అంట
7వ వచనంలో ఉంటుంది, ఒక దేవదూత అంట వచ్చి తన్ని పేతురుని ముట్టి తట్టి లేపుద్దంట. లేపి వెంటనే లే అని చెప్పినప్పుడు లేచినప్పుడు తన చేతి కాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయంట. ఊడిపోయిన వెంటనే దేవదూత అంట చెప్పిందంట, నీ వస్త్రాలు సరి చేసుకో, నీ చెప్పులు వేసుకో అని చెప్పినప్పుడు వస్త్రాలు వేసుకున్నాయంట, చెప్పులు సరి చేసుకుని నిలబడతాయంట. తీసుకెళ్ళిందంట. మొదటి ద్వారం, 2వ ద్వారం అన్నీ చివరికి ఆ జైల్లోంచి బయటికి తీసుకొచ్చేసిందంట. పేతురేమో ఇది కళ దర్శనమా, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అనే భావంలో ఉన్నాడు కదా. ఆ భావంలో ఉన్నప్పుడు కాసేపటికి తన కళ్ళు తెరచబడి బయటికి రాగానే దేవదూత మాయమైపోయిందంట. అప్పుడు అర్థమైందంట, ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడే నిస్సందేహంగా దేవుడు నన్ను రక్షించడానికి, హేరోదు పన్నాగం నుంచి తప్పించి, మరణాన్ని నుంచి తప్పించడానికి, అన్యాయపు తీర్పుతో నన్ను రక్షించడానికి దేవుడే ఆయన దేవదూతను నా దగ్గర పంపించాడు. హల్లెలూయా. సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన దేవదూతల్ని మీ దగ్గరికి పంపించి మీకు సహాయం చేస్తాడు. రాత్రి వేళలో జరుగుతాయి. ఆమేన్. అర్థమైందా? కొంతమంది నమ్మరు, మేము చూసామా, ఎవరు చెప్పాడు, ఎవరు తెలుసు, అప్పుడు జరిగిందండి, ఇప్పుడు జరగవండి. తప్పండి. దేవుని కార్యాలని మనం ప్రశ్నించకూడదు. దేవుడి కార్యాలు ఎప్పుడైనా చేయగలడు. ఆయన సమస్తం చేయుటకు సమర్థుడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడంట దేవుడు గొప్ప రీతిగా ఆయన దేవదూతను పంపించి తనని జైల్లోంచి బయటికి తీసుకొచ్చి తన ప్రాణాలు రక్షించాడు. సో మీరు కూడా రాత్రి వేళలో ప్రార్థన చేయండి. మంచి సమయం, ప్రార్థన చేయండి. మీరు చేయలేకపోతే మీ కొరకు చూడండి, ఇక్కడ పేతురు కోసం సంఘం ప్రార్థిస్తుంటే దేవుడే ఆయనకి రక్షణ ఇచ్చాడు. మీరు అడగండి. పేతురు కానీ పౌలు కానీ వాళ్ళ పత్రికల్లో చూస్తే వాళ్ళు ఏమంటారంటే, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యలారా, దేవుని సువార్త మంచిగా సరిగా ప్రకటించుటకు, దేవుని శక్తితో ప్రకటించుటకు, ఆయన మాటలు మా నోట ఉండే విధంగా మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నానండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ సేవ కోసం ప్రార్థన చేయండి. ఈ సేవ కోసం ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మాకు మీ ప్రార్థన చాలా అవసరం. మాకు ప్రార్థన చేసేవారంటే చాలా ఇష్టం. ప్రార్థన సహాయం చాలా ఉండాలి. ప్రేయర్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ప్రేయర్ సపోర్ట్ లేకపోతే సేవలు నడవడం చాలా కష్టం. పరిచర్య ఈ రోజుల్లో ప్రార్థన సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. మాకు ప్రార్థన సపోర్ట్ కావాలి అని పౌలు అడిగాడంట అన్ని సంఘాలకి, ఎక్కడికి వెళ్ళినా సరే. సో మీరు ఎంత ఆసక్తితో ప్రార్థన కోరుతారో అదే ఆసక్తితో మీరు కూడా రాసుకొని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో మరొక మాట అండి, 5వ మాట, మీ ప్రార్థన సమయాన్ని ఆటంకపరిచే ఏ దాన్ని కూడా రానివ్వద్దు. అర్థమవుతుందా? మీరు ప్రేయర్ చేసే టైంని దేనికి కూడా ఇవ్వద్దు. ఉదాహరణకి మీరు 3 నుంచి 5 వరకు ప్రార్థన పెట్టుకున్నారు రోజు టైం, లేదా తెల్లవారుజామున 4 నుంచి 6, లేదా రాత్రి 11 నుంచి 12, 10 నుంచి 11 ఆ టైంలో, లేదా సాయంత్రం 6 నుంచి 7 ఆ టైంలో ఏ పని కూడా పెట్టుకోవద్దు. ఏది వచ్చినా సరే ఈ టైం నా అపాయింట్మెంట్ అయిపోయింది దేవుడితో. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, అపాయింట్మెంట్ అయితే వాళ్ళు ఏమంటారు, 11 to 11:30 ఇంకో పేషెంట్తో నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది, సారీ మార్చలేము, మీరు ఇంకో టైం చూసుకోండి అంటారు. ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ చాలా ఎక్కువైపోయినాయి కదా. ఏమడుగుతారు, మీరు స్లాట్ అడుగుతారు, ఏ టైంలో స్లాట్ బుక్ చేసుకోవాలని. ఈ ఆధార్ కార్డు కానీ, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, కార్ సంబంధించినవి, బైక్ సంబంధించినవి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెరిగిపోయి ఒక స్లాట్ పెట్టుకుంటారు. ఈ టైం నుంచి ఈ టైం వరకే మీ స్లాట్, ఆ టైంలో రండి, పని చేయించుకొని వెళ్ళిపోండి, దానికి మించి మమ్మల్ని డిస్టర్బ్ చేయదంటారు. అలాగే దేవుడితో ఒక టైం స్లాట్ పెట్టుకోండి, ఆ టైంలో దేన్ని రానివ్వద్దు. చాలామంది ఈరోజు నాకు చెప్పే మాట్లాడిందంటే, మా బంధువులు వచ్చారండి పాస్టర్ గారు, అందుకే చర్చికి రాలేకపోయామండి, ఏమనుకోవద్దండి, వచ్చి సండే వచ్చేస్తామండి. బంధువులు వచ్చారండి, చర్చి నుంచి ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలండి, కాబట్టి ఈరోజు నేను మందిరంలో పరిచయం చేయలేనండి, చర్చి ఊడవలేనండి, చర్చిలో నేను ఆహారాన్ని వడ్డించలేనండి. ఇలా ఏదో ఒక సాగు చెప్పి సేవకు ఎగ్గొట్టడమో, ప్రార్థన ఎగ్గొట్టడమో, లేదా వాళ్ళకి ఇచ్చిన ఆ పనిని, బాధ్యతని ఎగ్గొట్టడమో చేస్తారు. ఆ టైం దేవుడిదే, ఇంకా ఎవరిని మధ్యలో రానివ్వద్దు. ఇలాగే యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు అందరంట సేవ చేసినప్పుడు అంట చాలామంది విశ్వాసులు సమకూడారట. స్త్రీలు, పురుషులు, గ్రీకులు, హెబ్రీలు, అన్యులు అందరూ సమకూడినప్పుడు అక్కడ వాళ్ళు
ఈ భోజన కార్యక్రమం పెట్టారంట. అంటే లంచ్ డిన్నర్ వాక్యం అయిపోయాక భోజనాలు పెడతారుగా, ఆ కార్యక్రమంలో అంట ఈ హిబ్రూకి చెందిన స్త్రీలకి ఈ గ్రీకు సంబంధించిన అన్యుల స్త్రీలకి అంట కొంచెం వాగ్వాదం వచ్చిందంట వంట చేసే విషయంలో, వడ్డించే విషయంలో. అప్పుడంట వాళ్ళు గొడవ పడుతుంటే ఇక్కడ శిష్యులు ఏమంటారంటే మనం దేవుని సువార్త ప్రకటించడం మానేసి ప్రార్థన పక్కన పెట్టి ఇలా అన్నపానాలు పంచుకోవడానికి, ఆహారం పంచుకోవడానికి గొడవలు పడడం ఇది మంచిది కాదు అని చెప్పి స్త్రీలలో గొడవని ఆపేయాలని, సద్దు మనగించాలని అపోస్తులు ఏం చేస్తారంటే 7 మందిని ఆ పని కొరకు నియమిస్తారు. ప్రార్థన చేసి అభిషేకించి వాళ్ళని ఆ ఆహారం పంచే విషయంలో వాళ్ళని నియమిస్తారు. ఎందుకు నియమిస్తారంటే వాళ్ళ ప్రార్థన సమయం ఏమవుతుందంటే ఈ భోజనాలు కార్యక్రమం వల్ల ఆ ప్రేయర్ టైము, వాక్యం చెప్పే సమయం డిస్టర్బ్ అవుతుంది. మీరే చూడండి, ప్రేమ బిందు అని పెడతారు చర్చెస్లో ప్రతి నెల హోలీ కమ్యూనియన్ రోజు. ఆ సమయంలో మీరు చూస్తే సంఘం 50 మంది 100 మంది ఉంటే ఒక 5 మంది 6 మంది ఎంతసేపు వంటల కోసం అటు తిరిగి ఆ చికెన్ బిర్యానీ అని, ఆ మటన్ బిర్యానీ అని, అల్లం అని, వెల్లుల్లిపాయ అని, పెరుగని, కారం అని, ఉప్పు అని 5-6 మంది అక్కడ పాస్టర్ పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు అక్కడ ఆయన వాక్యం చెప్తా ఉంటాడు. అదంతా మాకు సంబంధంలా ఇంకా తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. వాళ్ళు తిరగడం మానేసి, వాళ్ళు చేయడం మానేసి ఇంకో 2-3 వెనక్కి లాగుతారు. అలా లాగడం బట్టి ఏమవుతుందంటే అక్కడ ప్రేయర్ స్పిరిట్ పోద్ది. మీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైందంటే ప్రార్థన, దేవుని వాక్కు. ఆ 2 మీరు నమ్మకంగా ఉండాలి. ఆ 2 నమ్మకంగా ఉండాలి. భోజనాలు చేయకూడదనట్లా, వంట చేయొద్దనట్లా, అన్ని చేయండి. కానీ వాక్యం సమయంలో, ప్రార్థన సమయంలో దయచేసి మీరు ఏకీభవించండి. చాలామంది సేవకులు ఇలా చెప్పడం నేను చూసా. అమ్మా, బాబు, బ్రదర్, సిస్టర్, ప్రేయర్ స్టార్ట్ అవుతుందమ్మా, అందరూ వచ్చేయండి లోపలికి, అందరూ వాక్యం స్టార్ట్ అవుతుంది, అందరూ కూర్చోండి, ఇంకా పనులు అన్నీ పక్కన పెట్టండి, ఉల్లిపాయలు కోయడం, టమాటాలు కోయడం, ఆ బియ్యం ఎసరు పెట్టడం అంతా ఆకు పక్కన పెట్టి ముందు వాక్యం వినండి అమ్మా, ప్రార్థన అయిపోయాక మనం చేసుకుందాం, పర్లేదు అరగంట ఆగుతారు అని చెప్పడం నేను చాలామందిని చూసా. అలాంటి వాళ్ళు మంచి దైవజనులండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నా సంఘం ఆహారం కన్నా వాక్యంలో, ప్రార్థనలో బలపడాలి, ఆ తర్వాత చూద్దాం అంటారు. సో ఈ ప్రేయర్ని, వాక్యం ధ్యానాన్ని దేన్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా రాయబడింది, చూద్దాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. హల్లెలూయా. చూడండి, ఆత్మలో, జ్ఞానంలో అంట మంచి సాక్ష్యం కలిగిన వారు 7 మందిని ఎన్నుకుందాం. ఆత్మలో, జ్ఞానంలో ఈ పనిని వాళ్ళకి అప్పగిద్దాం. ఏంటి? వంట చేసే పని, భోజనాలు పెట్టే పని. మనం ఏం చేద్దాం? మనం ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందుమని చెప్పారు. అంటే ఎడతెగక, నాన్ స్టాప్, ఆపకుండా ప్రార్థన, వాక్య పరిచర్య మనం చేద్దాం. ఈ 7 మందిని వంట చేయడానికి, పరిచర్య చేయడానికి, లేదా ఆహారం ఉపచారం చేయడానికి మనం 7 మందిని ఆత్మలో, జ్ఞానంలో నింపబడిన వారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆత్మయందు, ఆత్మలోను జ్ఞానముతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుష్యులని మీలో ఏర్పరచుకోవాలంట. సేవ చేయాలంటే ఈ 2 విషయాలు ఇంపార్టెంట్. ఆత్మలో, పరిశుద్ధాత్మలో, దేవుని ఆత్మలో, అలాగే జ్ఞానములో నిండిన వారు కావాలి. చాలామంది బాధాకరం విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే దేవుణ్ణిలో ఎదుగుతున్నప్పుడు ఒకరిని చూసి ఇంకోరు, నేను కూడా వంట చేస్తా, నేను కూడా మందిరం కడుగుతా, నేను కూడా కుర్చీ చేస్తా, నేను కూడా బలిపీఠం తుడుస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చేసి కంగారు పడి పరిగెత్తెళ్ళి పరిచర్య చేసి ఆత్మలో సరిగా లేక, భక్తిలో సరిగా లేక, భక్తిలో సరిగా లేక దేవుని పని పట్టుకొని బాగా స్పిరిట్లో దిగజారిపోయిన వారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారు చాలా మందిని చూశానండి. మీరు ఆత్మలో మంచిగా ప్రార్థన చేసేవారు, జ్ఞానంతో నింపబడితేనే దేవుడి పనిలో చేయబెట్టండి. మీకు భక్తి జీవితం సరిగా లేకపోయినా, ప్రార్థన జీవితం సరిగా లేకపోతే దేవుడి పనిలో చేపెట్టద్దు. అలా పెడితే మీకే ప్రమాదం. సాతానుగాడు వెంటనే పుంచి ఉంటాడు. మీరు ఏ విషయంలో అయితే సాక్ష్యం చెప్పారో, దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నాకు రోగాన్ని తగ్గించాడు, ఇది చేశాడు, అది చేశాడు,
అని చెప్తారో, మీరు సరిగా ప్రేయర్ చేయకపోతే అదే సాక్ష్యాన్ని పాడు చేయుటకు వాడు పొంచి ఉంటాడు. అవునండి, సాక్ష్యాన్ని పాడు చేయుటకు పొంచి ఉంటాడు. ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పిందంట మందిరంలో. ఆవిడ 1 సంవత్సరం నుంచి చర్చికి వెళ్తా ఉంటే ఆవిడ ఏంటంటే, నాకు దేవుడు దురాత్మ నుంచి విడిపించాడు, హల్లెలూయా, నాకు ఉద్యోగం ఇచ్చాడు, హల్లెలూయా, నా భర్త తాగుడు నుంచి విడిపించాడు, హల్లెలూయా అని చెప్పిందంట. చెప్పిన వెంటనే పాస్టర్ గారు, విశ్వాసులు, సంఘం అంతా చాలా ఆనందపడిందంట. సరే, దేవుడు మన ప్రార్థన విన్నాడు, సంవత్సరం నుంచి వస్తుంది ఈ అమ్మాయి, దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాడు అనుకున్నాడంట. మరి ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా వచ్చే వారం అంట మందిరానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అంట ఆమె నడుముకి ఒక పెద్ద బెల్ట్ వేసుకొని వచ్చిందంట. వేసుకొచ్చి దిగాలుగా వచ్చి పాస్టర్ గారితో చెప్పిందంట, అమ్మగారితో, అమ్మగారు, నా ఉద్యోగం పోయిందండి, నాకు నడుము నొప్పి ఎక్కువైపోయిందండి, బెల్ట్ వేశారు, నా భర్త మరలా ఏ తాగుడైతే ఆపేశాడని సాక్ష్యం చెప్పానో మరలా తాగుతున్నాడండి, ఇంకా ఎక్కువగా తాగుతున్నాడండి, కొడుతున్నాడండి, నేను ఆ దెబ్బలు తినలేక, ఆ బూతులు తినలేక, చెడ్డ మాటలు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోయానండి అని చెప్తూ ఆమె ఏడ్చిందంట. ప్రార్థనలో సరిగా లేకపోతే, దేవుని ఆత్మతో సరిగా నింపబడకపోతే, అలాగే జ్ఞానం లేకపోతే, సాతాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోతే చాలామంది ఇలాంటి ఈవిల్ అటాక్స్ ఎదుర్కొంటారండి. అందుకే వాక్యంలో ఉంది, ఆయనకి దగ్గరగా రండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోతాడు. ఈ రోజు నేను బాగున్నాను, గత సంవత్సరం అంతా బాగున్నాను అని సాక్ష్యం చెప్పాక భక్తి జీవితంలో దిగజారిపోతే, ప్రార్థన సరిగా చేయకపోతే, వాక్యం సరిగా వినకపోతే వాడు రెడీగా ఉంటాడు. కాబట్టి ఒక డిసిప్లిన్ కలిగి, క్రమశిక్షణ కలిగి మీ రక్షణని, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. హల్లెలూయా, రక్షణని కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు ప్రేయర్ చేస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు దర్శనాలు చూస్తారు. ఏంటండి? దర్శనాలు, విజన్స్, రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు కనుగొంటారు. దేవుడు మీకు ప్రత్యక్షలతో నింపుతాడు. ఆ తర్వాత దేవదూతలు మీకు పరిచయం చేస్తాయి. ఆంజలికల్ విజిటేషన్ మీరు చూస్తారు మీ జీవితంలో. ఈ 3 విషయాలు మీరు గమనించుకోండి. ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు చూస్తారు, కళల ద్వారా మాట్లాడతాడు, తర్వాత ప్రత్యక్షతలు బయలుపరుస్తాడు, తర్వాత దేవదూతల విజిటేషన్ అవుతుంది, ఆంజలిక్ విజిటేషన్. యోవేల్ గ్రంథంలో ఉంటుంది కదా, అంత్యదినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తాను నా కుమారుల కుమార్తెల మీద, వాళ్ళు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చేస్తారు అని చెప్పాడు కదా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు, జరగబోయే సంగతులు, కొంతమందికి ఆ వరం ఇస్తాడు, వాళ్ళ కళల ద్వారా, వాళ్ళకు వచ్చే దర్శనాల ద్వారా జరగబోయే సంగతులు బయలుపరుస్తాడు ముందుగానే. ఎందుకంటే హెచ్చరిస్తాడు, ప్రార్థన చేయి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి అని చెప్తాడు. ఆ తర్వాత సాతాను క్రియలు ఏంటో మీరు రెడీగా ఉంటారు. నెక్స్ట్ సాతాను మన మీద ఏ అటాక్ చేస్తున్నాడో మీకు అర్థమైపోద్ది అనమాట. ఆ అటాక్కి మీరు సిద్ధంగా ఉండి వాడిని ఎదురించుటకు ప్రార్థనలో నిలకడగా ఉంటారు. హల్లెలూయా, అర్థమైందా? సాతాను మిమ్మల్ని ఏ అటాక్ చేయబోతున్నాడు, అనారోగ్యం తీసుకొస్తున్నాడా, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తున్నాడా, మీ విశ్వాసాన్ని చెడ్డగొడుతున్నాడా, ఏదైతే వాడు చేయబోతున్నాడో దేవుడు ముందుగానే చెప్తాడు. దానికి ప్రార్థన ద్వారా మీరు సిద్ధపడాలి. వాడు చేయాల్సిన నష్టాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రార్థన ద్వారా మనం మరలా మన కోటలని, ఆధ్యాత్మిక జీవితాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. సో రోజు ప్రార్థన చేయాలి. ఫోన్కి ఎలా రోజు ఛార్జింగ్ పెడితేనే వాడబడుతుందో అలాగే రోజు ప్రార్థన అనేది రీఛార్జ్ లాంటిది. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఏదో పొందుకోవాలి, రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయొద్దు. చాలామంది రిజల్ట్స్ కోసం ప్రార్థన చేస్తారు. ఏంటంటే నాకు ఉద్యోగం కావాలండి, నాకు అప్పులు పోవాలండి, నాకు ఇది జరగాలి అంటే ఏదో పొందుకోవాలని ఆసక్తితో ప్రార్థన చేయొద్దు. ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవునితో మంచి వ్యక్తిగత సంబంధం కలిగి ఆత్మలో ఎదగాలి అని ప్రార్థన చేయండి. ఏంటండి? ఆత్మలో ఎదగాలి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు అన్నీ జరుగుతాయండి. యోహాన్లో ఉంటుంది, 1 యోహాను 3వ అధ్యాయంలో, ప్రియుడా నువ్వు ఆత్మలో ఎదుగుచున్న ప్రకారం అన్ని విషయాల్లో ఎదుగుదుగాక అంటాడు. ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతామో అన్ని విషయాల్లో ఎదుగుతాం. ఆత్మలో ఎదగలేమో అన్ని విషయాలు ఆగిపోతాయి. ఇదే పాయింట్. దేవుడు చేస్తాడు ఆయన సమయంలో, కానీ ఆత్మలో ఎదగాలని కోరుకోండి. సో ఈ 5 విషయాలు నేను మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఎడతెగక ఒక మంచి సావాసంతో ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన చేయడం ఆపద్దు. వాక్యం వినుటలో, సహవాసంలో, ప్రభు బల్లలో, ప్రార్థనలో ఒక మంచి సహవాసాన్ని ఎన్నుకొని దాంట్లో స్థిరంగా ఉండండి. ప్రార్థన చేయటకు ఒక మంచి సమయాన్ని ఫిక్స్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి, అపాయింట్మెంట్ పెట్టుకోండి దేవుడితో. ఆ తర్వాత సేవకుల కొరకు, పరిచర్య కొరకు, మీరు ఏవైతే సహవాసంలో ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తారో
దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాల్లో మీకు వాళ్ళకు వచ్చిన దీవెనకి 200 దీవెన ఇస్తాడు. అంటే మీరు వేరే వాళ్ళ కోసం చేస్తే దేవుడు మీ అవసరతలు తీస్తాడు. సో సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి, సంఘాల కొరకు, పరిచర్య కోసం. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రార్థన సమయాన్ని ఆటంకపరిచే ఏది కూడా పెట్టుకోవద్దు, ఏది కూడా రానివద్దు. మందిరం అంటే మందిరమే, ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. ఇలా లైవ్లో జాయిన్ అయ్యేవారు ఈ టైంని డిసైడ్ చేసుకొని నిద్రని మాని ఏ పరిస్థితిలో అయినా నేను వాక్యం వినాలి, ఈరోజు ఏ మాటతో దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ పాట ద్వారా నాతో మాట్లాడతాడు అని సిద్ధపడి ప్రార్థనతో వాక్యం వింటుంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే మీరు దర్శనాలు, జరగబోయే సంగతులు చెప్తాడు, దేవదూతలు మీకు పరిచర్య చేస్తాయి, అన్నిట్లో దేవుడు మిమ్మల్ని కాపుదల, కంచ, భద్రత ఇస్తాడు. తర్వాత సాతాను క్రియలు మీరేంటో ఏం చేయబోతున్నాడో, ఎట్లాంటి అటాక్స్ మీ జీవితంలో చేస్తాడో అవన్నీ ముందుగానే ఎరిగి తెలుసుకొని విశ్వాసంతో మీరు ఎదుర్కొంటారు అపవాది కార్యాలని. ఆ తర్వాత ప్రార్థన ద్వారా ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి సంబంధాన్ని ప్రభువుతో కలిగి ఉండేవారుగా మీరు ఉంటారు. హల్లెలూయా.